ఆగస్టు 1 నుండి శుక్రుడు కన్యా రాశిలో సంచరించడం వలన నేను చెప్పే రాశుల వారికి మంచి ఫలితాలు అనేటివి రాబోతున్నాయి. ఆ రాశులు ఏవంటే వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి, మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి. ఈ రాశులకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రుడు భోగకారకుడు కాబట్టి చాలా కాలంగా మీరు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. నూతన వాహన కొనుగోలు, అదేవిధంగా ఆస్తి కొనుగోళ్లకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అలాగే నూతన ఆదాయ మార్గాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇలాంటి విషయాలే అందు చాలా మంచి ఫలితాలు వీరికి కలుగుతాయి. అదేవిధంగా రుణ బాధలతో బాధపడుతున్న వారికి రుణ బాధల నుండి విముక్తి కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం ఈ ఆగస్టు నెలలో అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మీరు కనుక ఈ రాశులలో జన్మించి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకుంటేనే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు పెంచుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను, అదేవిధంగా మీ పేరును నాకు పంపించినట్లయితే మీ పేరులో సంఖ్యాబలాన్ని 260 డిగ్రీస్కి కనుక పెంచినట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోయే అవకాశం ఉంది.